హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ అరోగెంట్ హస్బెండ్. నైట్ గోపాల్ గారు సరళ తినేసిన తర్వాత గోపాల్ గారు రూమ్లోకి వెళ్ళిపోతే సరళ అమూల్యకు భోజనం వడ్డించి తన పక్కన కూర్చుంది. 3 చపాతీలు, అందులోకి పన్నీర్ కర్రీ వేసి తినమని చెప్పింది. ఇంతకు మునుపు ఇలాంటి భోజనం పెడితే సంతోషంగా తినేదేమో, కానీ ఎవరో చెప్పినట్లు తన్ని చూస్తుంటే అమూల్యకు బాధ కలిగింది. తినాలని లేకపోయినా కష్టంగా తినేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. రూమ్కి వెళ్ళిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి తిన్నది మొత్తం కక్కేసింది. ఇది మాత్రమే కాదు, 5 రోజుల నుండి తను తింటున్న ఫుడ్ మొత్తం వామిటింగ్ చేసుకుంటుంది. అమూల్య ఏదైనా ఇష్టం లేకుండా తింటే వామిటింగ్ అయిపోతుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. తను చెప్పదు. చెప్పినా సరళ పట్టించుకోదు. తన తండ్రికి చెప్పనివ్వదు. అందుకే ఎవరికీ చెప్పలేదు. శాంతి కూడా పెట్టిన ఫుడ్ తింటుంది అనుకుంటుంది. కానీ తిన్న తర్వాత అది వామిటింగ్ అయిపోతుందని తనకి తెలియదు. అమూల్య సరళ వెళ్ళిపోయిన తర్వాత కిచెన్లో సర్దేసి ఈరోజు జరిగింది దేవ్కి మెసేజ్ పెట్టి తన ఇంటికి వెళ్ళిపోయింది శాంతి. ఫేస్ వాష్ చేసుకొని తను ఎప్పుడూ కూర్చునే మొక్కల మధ్య కూర్చుంది అమూల్య. అక్కడే తన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమూల్యను 5 డేస్ నుండి చూడకపోవడంతో ఇంట్లో ఉంటే కృతి విసిగిస్తుందని బయటకు వచ్చాడు హర్ష. హర్షను అమూల్యం చూడాలనిపించి తన ఇంటికి కొద్ది దూరంలో కారు పార్క్ చేసి దేవ్ నిలబడే ప్లేస్లో నిలబడ్డాడు. చాలాసేపు నిరీక్షించిన తర్వాత అమూల్య వచ్చి హర్షను కనిపించింది. ఆటోమేటిక్గా హర్ష కళ్ళల్లో మెరుపు వచ్చింది. అరగంట పాటు అమూల్యను తన కళ్ళల్లో నింపుకొని వెళ్ళిపోయాడు. హర్ష అటు వెళ్ళడం, దేవ్ ఇటు రావడం ఒకేసారి జరిగింది. ఎప్పుడు వెళ్లే విధంగా అమూల్య రూమ్కి వెళ్ళాడు. ఎప్పుడు కూర్చునే ప్లేస్లో కూర్చుని ఉంది. అమూల్యను చూడగానే దేవ్ గుండెల్లో కలుక్కుమన్న బాధ కలిగింది. ఈ 5 రోజుల్లో అమూల్య చాలా మారిపోయింది. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చాయి. మొహంలో కళ తగ్గింది. తనకి ఎంతో ఇష్టమైన బూరెల్లో ఉండే బుగ్గలు తగ్గిపోయి జీవం లేకుండా అయిపోయాయి. ఇప్పుడు అమూల్యను కలవడానికి ఎలా వచ్చాడో అలా కిందకి వచ్చి అమూల్యను కనిపించేలా నుంచొని చూస్తున్నాడు. ఏదో శూన్యంలోకి చూస్తూ ఉంది. తన్ని గట్టిగా హగ్ చేసుకొని నీకు నేను ఉన్నాను అని భరోసా ఇవ్వాలని ఉంది. కానీ ఇప్పుడు సమయం కాదు. రేపు తను అనుకున్నది చెయ్యాలి అనుకున్నాడు. ముందైతే అమూల్యను డిప్రెషన్ నుండి బయటికి తీసుకురావాలి అనుకుని దానికి తగ్గ ప్లాన్ ఆలోచించాడు కూడా. సుమారు 2 గంటల నుండి అక్కడే కూర్చొని ఉంది. తర్వాత తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది. అమూల్య రూమ్కి వెళ్ళిపోయిన అరగంట పాటు అక్కడే ఉన్నాడు దేవ్. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అమూల్య రూమ్కి ఎవరో వెళ్తున్నట్టు కనిపించి తన రూమ్ వైపు వెళ్ళాడు. తను వెళ్ళి చూసేసరికి కౌశిక్ అమూల్య రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పటి నుండో వాడికి గట్టిగా కోటింగ్ ఇవ్వాలి అనుకున్న దేవ్కి ఇప్పుడు కలిసినొచ్చినట్టు అనిపించింది. చుట్టూ చూశాడు. అమూల్య చున్నీ కనిపించింది. అది తీయబోతూ ఆగిపోయి పక్కన ఉన్న రెడ్ కలర్ కవర్ కనిపిస్తే దాన్ని తీసుకొని కౌశిక్ ఫేస్ పై వేసి తన కస్తేరా కొట్టి ఇంకా కోపం తగ్గిపోవడంతో మెట్లపై నుండి తోసేశాడు. ఎవరు కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో తెలియక కనీసం అరవడానికి కూడా అవకాశం లేక అల్లాడిపోతుంటే మెట్లపై నుండి తొయ్యగానే బోర్లా పడి ముక్కు చితికిపోయింది. లేచి పైకి చూస్తే ఎవరూ కనిపించలేదు. ముక్కుపై తప్ప ఎక్కడా దెబ్బలు కనిపించలేదు. కానీ బాధ మాత్రం ఎక్కువగానే ఉంది. చెయ్యి విరిగినట్టు కూడా అనిపించింది. దెయ్యాలు ఉంటాయా అని సరళ చెప్పడంతో వయసు పెరిగిన ఆ భయం పోని కౌశిక్ ఏ దెయ్యమో కొట్టిందనుకుని ఓపిక తెచ్చుకొని తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. కౌశిక్ వెళ్ళిన తర్వాత దేవ్ అక్కడే ఉండిపోయాడు. ఎందుకో ఇప్పుడు అమూల్యను ఒంటరిగా వదలాలి అనిపించలేదు. తనతో తెచ్చుకున్న అమూల్య చున్నీని తన గుండెలకు హత్తుకొని తెల్లవారే వరకు అక్కడే ఉండి అమూల్య రూమ్ వైపు చూస్తూ గడిపేశాడు. 5కి అమూల్య ఇంటికి వస్తున్న శాంతి దారిలో దేవ్ కనిపిస్తే దగ్గరికి వెళ్ళింది. ఎక్కడేం చేస్తున్నారు సార్ అని అడిగింది. దాంతో నైట్ కౌశిక్ చేయబోయే పని తను చేసింది చెప్పాడు. నాకు అనుమానంగానే ఉంది. వీడు ఇలాంటి పని ఏదో చేస్తాడని. వాడికి బాగానే బుద్ధి చెప్పారు వెధవ అని తిట్టుకుంది. సరే, వాడు అమూల్యకు దూరంగా ఉండేలా చూసుకోవాలి అని స్ట్రిక్ట్గా చెప్తాడు. అలాగే సార్, వీలైనంత త్వరగా అమూల్యను తీసుకెళ్ళిపోండి సార్. తను చూస్తుంటే బాధగా ఉంది. ఆ రాక్షసి రోజు పుట్టే టార్చర్కి నాకే బాధగా ఉంది పాపం. తనకి ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోగలను. నేను ఆ పని మీదనే ఉన్నాను. అమూల్య ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పని ఆ క్షణం ఎవరు అడ్డొచ్చినా నన్ను ఆపలేరు అని గోపాల్ గారు జాగింగ్ చేయడానికి బయటకు రావడం చూసి మరోసారి అమూల్య కోసం జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. శాంతి వెళ్ళేసరికి అమూల్య నిద్రలేచి కిందకు వస్తూ కనిపించింది. జీవం లేని ఆ ముఖం అమూల్య ఫేస్ చూసి తను డైలీ హెల్తీ ఫుడ్ తింటున్నా ఎందుకు నీరసంగా ఉందో తెలియడం లేదు తనకి. అమూల్య రోజులానే కిచెన్లోకి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ పోతుంది. జాగింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన గోపాల్ గారు అమూల్యను పిలిచారు. తండ్రి పిలుపుకి చేస్తున్న పని ఆపి హాల్లోకి వచ్చింది. కూతురి మొహం చూసిన అతనికి నిజంగానే కాలేజీ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతుందా అని అనుమానం కలిగింది. కానీ తన చెల్లెలు తనకి అబద్ధం చెప్పదు కదా అని అనుకున్నాడు.
అమ్ము ఇలా రా తల్లి సోఫాలో కూర్చుంటూ అమూల్యకు తన పక్కన ప్లేస్ చూపించారు. వెళ్ళి కూర్చుంది తండ్రి పక్కన. మీ కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్ అందరినీ టూర్కి తీసుకువెళ్తున్నారంట. మీ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. వెళ్తావా అని అడుగుతారు. ఇప్పుడు టూర్ ఏంటి అన్నయ్య? గోపాల్ గారి మాటలు విని మధ్యలో వచ్చి అడ్డుపడుతుంది సరళ. మొన్ననే ఎగ్జామ్స్ అయ్యాయి కదా, స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడానికి తీసుకెళ్తున్నారు అని ప్రిన్సిపాల్ చెప్పారు. నాకు నచ్చింది అలా తీసుకువెళ్ళడం అని. ఏరా తల్లి వెళ్తావా అని అమూల్య తల నిమురుతూ అడుగుతాడు. ఎందుకన్నయ్య? వాళ్ళు వెళ్తే వెళ్ళని, అమూల్య వద్దు అని సరళ అడ్డుకోబోతుంటే, నువ్వే అన్నావు కదా సరళ, అమూల్య తన ఫ్రెండ్స్ని మిస్ అవుతుందని. అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దొరుకుతాయి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే మూమెంట్స్ అంటారు. కానీ అన్నయ్య అంటుంటే ఆపు అని చేయి చూపించి, నువ్వు చెప్పు తల్లి వెళ్తావా? నేను ఏమి అన్ను అంటారు. ఎలాగైనా కూతురు మునుపట్లా మారాలని ఉద్దేశంతో అంటారు. అమూల్య కూడా ఒక 2 రోజులు ఈ టెన్షన్ నుండి ప్రశాంతంగా ఉంటుంది అని వెళ్తాను అని మెల్లిగా చెప్తుంది. సరే తల్లి ఈవినింగ్ బయలుదేరతారు అని చెప్పారు. నువ్వు వెళ్ళి నీకు కావాల్సినవి సర్దుకో అని చెప్పి రెడీ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోతారు ఆయన. సరళ తన అన్నయ్య మాటకు ఎదురు చెప్పలేక విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మార్నింగ్ అమూల్య ఇంటి నుండి తన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేరుగా కాలేజీకి వెళ్ళాడు దేవ్. ప్రిన్సిపాల్తో మాట్లాడి స్టూడెంట్స్ అందరినీ ట్రిప్కి తీసుకువెళ్ళమని ఆర్డర్ వేశాడు. ఆర్డర్ అని ఎందుకు అన్నాను అంటే, దేవ్ ఆ కాలేజ్ చైర్మన్ కాబట్టి. దేవ్ ఇంటర్లో ఉన్నప్పుడు తన బిజినెస్లో వచ్చిన డబ్బుతో మిడిల్ క్లాస్ పీపుల్కి ఫీజు తక్కువ ఉండేలా ఆ కాలేజ్ కట్టించాడు. కాలేజీ కట్టించినప్పుడు తనకి పార్ట్నర్గా ఎవరైనా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు అని కూడా అనౌన్స్ చేశాడు. ఫీజు తక్కువ తీసుకొని కాలేజీకి ఎక్కువ డబ్బులు పెట్టడానికి ఏ బిజినెస్ మ్యాన్ ముందుకు రాలేదు. దేవ్ ఎవరో తెలియకపోయినా తన ఆలోచన నచ్చి నరేంద్ర గారిని అడిగి కాలేజీ కట్టేటప్పుడు ఇన్వెస్ట్ చేశాడు హర్ష. అలా ఒకరికి ఒకరు తెలియకుండా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా వర్ధన్ కాలేజ్ అని పేరు పెట్టి ఇద్దరు చైర్మన్స్ అయ్యారు. తర్వాత తెలిసినా ఏం చేయలేరు కాబట్టి మధ్యలో ఉన్న ప్రిన్సిపల్తో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరు కాలేజీలో కొట్టుకుంటారు, గొడవ పడతారు. ఇద్దరు చైర్మన్స్ అవడంతో ప్రిన్సిపల్ వాళ్ళని ఏమీ అనలేడు. స్టూడెంట్స్ ఎందుకు వాళ్ళని ఏమీ అనడం లేదు అని అడిగితే వాళ్ళిద్దరూ కాలేజీకి చైర్మన్ అని చెప్పలేడు. ఇద్దరు నార్మల్ స్టూడెంట్లా ఉంటాం అని చెప్పి తమ గురించి ఎవరికీ చెప్పొద్దు అని వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుండి ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు పాపం ఆ ప్రిన్సిపల్. మార్నింగ్ దేవ్ వచ్చి స్టూడెంట్స్ అందరినీ టూర్కి తీసుకువెళ్తామని ఆర్డర్ పాస్ చేశాడు. ఎందుకు ఏమిటి అని అడగకుండా స్టూడెంట్స్ అందరినీ పేరెంట్స్కి కాల్ చేయించి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. హర్షకి మెసేజ్ రావడంతో ఇప్పుడు టూర్ ప్లాన్ ఏంటి అనుకొని, సర్లే ఇలా అయినా అమూల్యతో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. కృతి, శృతి, అనిల్ తాము అనుకున్నది జరగడానికి వీలైతే ఈ టూర్ను తమకి అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్నారు. చూద్దాం వీళ్ళు అనుకున్నది జరగబోతుందో, నేను అనుకున్నది జరుగుతుందో. ప్రిన్సిపల్ నుండి ఓకే అన్న మెసేజ్ రావడంతో అమూల్య వస్తుందో రాదో అని ఆలోచిస్తూ శాంతి నుండి వచ్చే మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్కి ఓపెన్ చేసి చూస్తే అమూల్య వస్తున్నట్టు మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి తన బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్తాడు. అమూల్య టూర్కి వస్తుందో రావడం లేదో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ కీర్తికి ఫోన్ చేశాడు. తను వస్తున్నట్టు చెప్పింది కానీ అమూల్య గురించి తెలియదు. ఇంటికి వెళ్ళి కనుక్కోనా అని అడిగితే వద్దని కాల్ కట్ చేశాడు. అమూల్య వస్తే వెళ్దాం, లేదంటే మానేద్దాం, మనల్ని అడిగేవాళ్ళు ఎవరున్నారు అన్న ధీమాతో తన బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాడు. హర్ష ఫోన్ మాట్లాడుతున్నప్పుడు విన్న కృతి ఇంకా రగిలిపోయింది. ఎలాగైనా సరే అమూల్య హర్ష నుండి దూరం చేసి తను దగ్గర అవ్వాలని డిసైడ్ అయ్యింది. ఈవినింగ్ టైం 5కి కాలేజీలో ప్రిన్సిపల్ని పంపిన మెసేజ్కి కేవలం 50 మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రమే టూర్కి వెళ్ళడానికి వచ్చారు. హాలిడేస్ ఇచ్చి ఆల్రెడీ 5 డేస్ అవ్వడంతో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన ప్లేసెస్కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళడంతో కేవలం 50 మంది మాత్రమే వచ్చారు. ఎంతమంది వస్తున్నారో తెలుసుకొని 2 బస్సులు పెట్టారు. స్వయంగా గోపాల్ గారే బ్యాంక్ నుండి షాప్కి వెళ్లకుండా అమూల్యను కాలేజీలో డ్రాప్ చేయడానికి ఇంటికి వచ్చేశారు. అమూల్యను తన బైక్పై తీసుకొని కాలేజీ స్టార్ట్ అయ్యారు. ఆల్రెడీ ఒక బస్సు ఫుల్ అయిపోయింది. ఇంకొక బస్సులో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. హర్ష, కీర్తి అమూల్య వస్తుందో రాదో అని వెయిట్ చేస్తుంటే గోపాల్ గారి బైక్ దిగుతున్న అమూల్యను చూసి కీర్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమూల్యను హగ్ చేసుకుంది. ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి అని అమూల్యను పట్టుకొని ఊపేస్తుంటే తను చిన్నగా నవ్వింది. గోపాల్ గారు వాళ్ళిద్దరిని నవ్వుతూ చూస్తూ నిజంగా అమూల్య తన ఫ్రెండ్స్ని మిస్ అవుతుందని అనుకున్నారు. హాయ్ అంకుల్, నేను అమూల్య ఫ్రెండ్ను అని పరిచయం చేసుకుంటాడు హర్ష.
బాబు తన్ని జాగ్రత్తగా చూసుకోండి. నాకు పంపడం ఇష్టం లేకపోయినా మిమ్మల్ని మిస్ అవుతూ డల్‌గా ఉంటుందని పంపిస్తున్నా అంటారు. అంకుల్ తనని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి. ఆయన చేతులు పట్టుకొని చెప్తాడు. గోపాల్ గారు, కీర్తి, హర్షతో మాట్లాడుతుంటే అమూల్య మాత్రం దేవ్ కోసం వెతుకుతుంది. కానీ ఎక్కడా కనిపించలేదు. గోపాల్ గారు అమూల్యకు జాగ్రత్తలు చెప్పి ఆయన వెళ్ళిపోయారు. కీర్తి, అమూల్య ఇద్దరు పక్కపక్కన కూర్చుంటే వాళ్ళిద్దరి వెనక 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. హర్ష ఒక సీట్లో సెటిల్ అయితే అప్పుడే బస్సులోకి ఎంటర్ అయ్యాడు దేవ్. స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ ఆతృతగా చూస్తున్నారు. హర్ష పక్కన మాత్రమే సీట్ ఖాళీగా ఉంది. ఎక్కడు ఎక్కడ ఒకరి పక్కన ఒకరు కూర్చోవడం ఇష్టం లేక, ఎక్కడ తమ పార్ట్నర్స్‌ని బెస్ట్ ఫ్రెండ్స్‌తో ఖర్చుకున్న తమని విడదీస్తారో అని స్టూడెంట్స్ భయపడుతుంటే, వీళ్ళిద్దరు గొడవ పడతారేమో, వాళ్ళ గొడవ ఆపలేం అని లెక్చరర్స్ టెన్షన్‌గా చూస్తున్నారు. వాళ్ళ వైపు చూస్తుంటే సూరజ్ లేచి దేవుని కూర్చోమని చెప్పేలోపు వాళ్ళందరి భయాలు, టెన్షన్‌లు తలకిందులు చేస్తూ వెళ్లి హర్ష పక్కన కూర్చున్నాడు దేవ్. హర్ష దేవ్ వైపు ఒకసారి చూసి విండో వైపు మొహం తిప్పుకున్నాడు. అమూల్య ముందు తామిద్దరం గొడవ పడమని హర్ష, దేవ్ తనకి మాటివ్వడంతో ఇద్దరికీ పక్కపక్కన కూర్చోవడం ఇష్టం లేకపోయినా దేవ్ కూర్చున్నాడు. హర్ష ఏం మాట్లాడలేదు. ఈ విషయం తెలియని అందరూ నోరు తెరిచి వాళ్ళనే చూస్తూ ఉండిపోయారు. సూరజ్ బొమ్మలా నిలబడిపోయాడు. డ్రైవర్ బస్ స్టార్ట్ చేయడంతో నార్మల్ అవుతూ ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందో అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దేవ్ రాగానే అప్పటి వరకు డల్‌గా ఉన్న అమూల్య కళ్ళల్లో మెరుపు వచ్చింది. తనని చూడగానే వచ్చిన మెరుపుకి కనీ కనిపించకుండా నవ్వి అమూల్యను చూస్తూ వచ్చి హర్ష పక్కన కూర్చున్నాడు. కృతి, శృతి వాళ్ళిద్దరూ ఆ బస్సులో లేకపోవడంతో ఇక్కడ జరిగింది వాళ్ళకు తెలీదు. వాళ్ళు మాట్లాడుకోవడానికి ఉంటుందని కావాలనే ఇంకొక బస్ ఎక్కారు. స్టూడెంట్స్ అందరూ సాంగ్స్ పాడుతూ, డాన్స్ చేస్తూ బస్సులో అల్లరి చేయడం మొదలుపెట్టారు. స్ట్రిక్ట్‌గా ఉండే లెక్చరర్లు కూడా వాళ్ళతో కలిసిపోయి చిన్నపిల్లల్లా మారిపోయారు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే హర్ష వాళ్ళని నవ్వుతూ చూస్తుంటే దేవ్ మాత్రం మొహం సీరియస్‌గా పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్నాడు. వీడికి ఫీలింగ్స్ లేవా? ఎప్పుడు మొహం సీరియస్‌గా పెట్టుకుంటాడు అని మనసులో అనుకున్నాడు హర్ష. అమూల్య మధ్య మధ్యలో చిన్న స్మైల్ ఇచ్చి నార్మల్‌గా మారిపోయింది. అలా ఉన్నావే అని కీర్తి అడిగితే తలనొప్పిగా ఉందని చెప్పి సీట్‌కి జారబడి కళ్ళు మూసుకుంది. ఏమైంది అని కీర్తికి సైగ చేశాడు హర్ష. ఏమో తెలీదు సార్. అడిగితే ఏం లేదు అంది. ఏమై ఉంటుంది అని హర్ష ఆలోచిస్తుంటే అమూల్య ఎందుకు అలా ఉందో దేవ్‌కి తెలుసు కనుక తన మూడ్ ఎలా మార్చాలి అని ఆలోచిస్తున్నాడు. ఎవరికి వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ తినేయడంతో ఎక్కడ బస్సు ఆపలేదు. నైట్ మొత్తం జర్నీ తర్వాత మార్నింగ్ 6కి బస్ ఆగితే నిద్రపోతున్న అందరూ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నది చూసి స్టూడెంట్స్ ఆనందంతో కేకలు వేశారు. నైట్ మొత్తం జర్నీ తర్వాత మార్నింగ్ 6కి నిద్రపోతున్న వాళ్ళు అందరూ బస్ దిగి ఎదురుగా ఉన్నది చూసి స్టూడెంట్స్ అందరూ కేకలు వేశారు. చుట్టూ పచ్చని కొండలు, లోయలు, లోయ దిగువన అడవి. అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న బిల్డింగ్స్‌తో చాలా అందంగా ఉంది. అక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉందేమో నీళ్ల కిందకి దూకుతున్న సౌండ్ వినిపించి వాళ్ళ ఆనందం డబుల్ అయ్యింది. అక్కడ క్లైమేట్ చూసిన తర్వాత అమూల్య మనసు ప్రశాంతంగా మారింది. ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూసి దేవ్ తన గుండెపై చిన్నగా రుద్దుకున్నాడు. అమూల్య మూడ్ మార్చడానికి ఏరికోరి మరీ ఈ ప్లేస్ సెలెక్ట్ చేశాడు దేవ్. ఎదురుగా ఉన్న కాటేజ్ ఓనర్ వచ్చి ఇది చిన్న కాటేజ్. మీరు రూమ్స్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తాడు. రూమ్‌కి ముగ్గురు చొప్పున అబ్బాయిలు, విడిగా అమ్మాయిలు విడిగా రూమ్స్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా దేవ్‌కి, హర్షకి ఒకే రూమ్ వచ్చింది. కానీ ఇద్దరి మధ్యలో సూరజ్‌ని పెట్టారు. ఇప్పుడు రోడ్ రోలర్ కింద నలిగిపోయినట్లు రోడ్లా అయిపోయింది నా లైఫ్ వీళ్ళిద్దరి మధ్యలో అని ఏడుపు మొహంతో తన లగేజ్‌తో పాటు దేవ్ లగేజ్ తీసుకొని రూమ్‌కి వెళ్ళాడు. కృతి, శృతి ఇంకొక అమ్మాయి ఒక రూమ్, కీర్తి, అమూల్య ఇంకొక అమ్మాయి ఒక రూమ్. అలా అందరూ రూమ్స్ తీసుకొని జర్నీ చేసి చిరాగ్గా ఉండడంతో ఫ్రెష్ అయ్యి అందరూ బయటికి వచ్చారు. అందరూ టిఫిన్ చేయడానికే కూర్చుంటే మట్టితో చేసిన ప్లేట్స్, గ్లాసులు వాళ్ళ ముందు పెట్టి వడ్డించడం స్టార్ట్ చేశారు. రాగి పిండితో చేసిన ఇడ్లీ, దోస వడ్డించి 2 రకాల చట్నీలు వేశారు. ఇదేం చట్నీ అని అడిగింది. అది పల్లీ చట్నీలా లేకపోవడంతో టేస్ట్ బాగుండడంతో అడిగింది కీర్తి. ఇది ఉల్లిపాయలు, టమాటా, ధనియాలు, అల్లం వేసి చేసిన చట్నీ. ఈ చట్నీతో తింటే తిన్నది సులభంగా అరుగుబాటుగా వస్తుంది అని వివరించింది వడ్డిస్తున్న పెద్దావిడ. వావ్! టేస్ట్ చాలా బాగుంది అని లొట్టలేసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేశారు అందరూ. బయటకు వచ్చి పచ్చగా ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోయారు అందరూ. అడవికి దగ్గరలో ఉన్న చిన్న ఊరు అది. అక్కడే పంటలతో పండే పంటలతో వాళ్ళు భోజనం తయారు చేసుకుంటారు. ఎక్కువగా బయట నుంచి తెచ్చుకోవడం, అక్కడ పండించుకుంటారు. ఊరిలో ప్రజలు కూడా తక్కువే. కానీ అక్కడికి ఎక్కువగా టూరిస్టులు వస్తారు. హాలిడేస్‌లో గడపడానికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పాలి. లంచ్‌కి ఆరోగ్యం పెంచే వంటకాలతో భోజనం చేశారు.
తినేటప్పుడు హర్ష, అమూల్య టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ అమూల్య వద్దన్నా ఎక్కువ తినేలా చూశాడు. ఇన్ని రోజులు బలవంతంగా భోజనం చేస్తే ఈరోజు మనస్ఫూర్తిగా హర్ష వడ్డించిన తినేసింది. తినేసి జర్నీ చేసి అలసిపోవడంతో అందరూ పడక వేశారు. ఈవినింగ్ 4కి లేచి పక్కనే ఉన్న పొలాలు చూడడానికి వెళ్లారు. కృతి, శృతి ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నారు. దేవ్, హర్ష, అమూల్యకు చుట్టుపక్కల ఉంటూ ఇద్దరు ఎదురుపడినా ఏమీ అనుకోవడం లేదు. పైగా ఇద్దరు ఒకే రూమ్లో ఉంటున్నారు. ఏం జరిగి ఉంటుందో అని ఎంత ఆలోచించినా వాళ్ళకి అర్థం కాలేదు. అక్కడ పండించే పంటల గురించి లెక్చరర్స్, స్టూడెంట్స్ వివరంగా చెప్తుంటే అందరూ ఆసక్తికరంగా వింటున్నారు. హర్ష అయితే అమూల్య వెనకే ఉంటున్నాడు. హర్ష వేస్తున్న జోక్స్కి తన మూడ్ మారి నవ్వుతుంటే దేవ్ అమూల్య వైపే మైమరిచి చూస్తున్నాడు. హర్ష, అమూల్య ఎప్పుడు మాట్లాడుకోవడం కాలేజీలో అందరికీ తెలుసు. అందుకే ఎవరూ పట్టించుకోలేదు. కానీ దేవ్ అమూల్యతో కాలేజీలో ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. అందరి ముందు సీరియస్ అవ్వడం తప్ప సౌమ్యంగా ఎప్పుడూ మాట్లాడకపోవడంతో ఇప్పుడు తనతో మాట్లాడితే అమూల్య గురించి తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఉందని ఆగిపోయాడు. తన గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోడు. కానీ అమూల్య అలా కాదుగా. తను చాలా సెన్సిటివ్. చిన్న మాటకే కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకుంటుంది. అంతవరకు తేవడం ఎందుకని దూరం నుండి తన్ని చూస్తున్నాడు. హర్షతో మాట్లాడుతున్న అమూల్య కళ్ళు దేవ్ వైపే ఉన్నాయి. అది గమనించిన కృతి, శృతికి లోపల తగలపడిపోయే ఫీలింగ్ కలిగింది. అమూల్యను ఏడిపించడానికి ఏ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నారు. మళ్ళీ కాటేజీకి వచ్చేసరికి 6 అయింది. పక్కనే రేపు వాటర్ ఫాల్స్ ఉంది, రేపు ఉదయం వెళ్దాం, అందరూ ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకోండి అని లెక్చరర్స్ చెప్తారు. అలా నైట్ అందరూ భోజనం చేసి రేపు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అని ఆనందంగా నిద్రకు ఉపక్రమించారు. అమూల్యకు నిద్ర పట్టక తన్ని చుట్టుకొని నిద్రపోయిన కీర్తి వైపు చూసింది. తను డీప్ స్లీప్లో ఉంది. లేచి బయటకు వచ్చి పౌర్ణమి వెలుగులో మెరుస్తున్న ప్రకృతిని చూస్తూ నిలబడింది. నీ పనే బాగుంది. ఎక్కడ నేర్చుకున్నావు ఈ టెక్నిక్ అని వినిపించిన వాయిస్కి వెనక్కి తిరిగి చూసింది. కృతి, శృతి ఇద్దరు అమూల్య వెనక నిలబడి ఉన్నారు. కాలేజీలో హ్యాండ్సమ్ బాయ్స్ని నీ వెనకాల తిరిగేలా చేసుకున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు అని మళ్ళీ అడిగింది కృతి. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు అంది. నటించకు, ఏమీ తెలియని అమాయకురాలిలా నటించకు అంది కృతి. ఇలా నటించే కదా దేవ్, హర్షను నీ వెనక తిప్పుకుంటున్నావు. నువ్వేమైనా పెద్ద అందగత్తెవి, ఇద్దరు నీకోసం తెగ కొట్టుకు చచ్చిపోతున్నారు అంది వెటకారంగా. ఇది అందగత్తె ఏంటే, చాలా డీప్గా చూపించి ఉంటుంది. అందుకే ఇద్దరు దీన్ని వదలలేకపోతున్నారు. అమూల్య వాళ్ళ మాటలు వినలేక చెవులు మూసుకుంటే శృతి తన చేతులు విసురుగా దించి, అయినా ఒక్కడు సరిపోలేదా, ఇద్దరు కావాల్సి వచ్చారా నీకు సుఖం ఇవ్వడానికి? మేడం, మీరు తప్పుగా అనుకుంటున్నారు. దేవ్ సార్, హర్ష సార్ ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ అంతే. మీరు అలాంటి మాటలు మాట్లాడకండి కన్నీళ్లతో చెప్తుంది. నువ్వు ఏడిస్తే మేమన్న మాటలు నిజం కాకుండా పోవు. నీకు ముందే చెప్పాను దేవ్కి దూరంగా ఉండమని. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవ్, హర్షకి దరిదాపుల్లో కనిపిస్తే నీపై రూమర్స్ కాలేజీలో అందరికీ చెప్తాను. అందరి ముందు నన్ను ఒక బజారు దానిలా నిలబెడతాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. నీ స్థాయి, స్థానం గుర్తుంచుకొని ప్రవర్తించు. నువ్వు దేవ్కి సరిపోతావు అని ఎలా అనుకున్నావు? ఒకసారి నీ బాడీ అద్దంలో చూసుకో. నువ్వు దేవ్ పక్కన నిలబడితే ఎలా ఉంటుందో అని అమూల్యను చీప్గా చూస్తూ వెళ్ళిపోయింది శృతి. అమూల్యకే తెలియకుండా దేవ్పై పుట్టిన ఫీలింగ్స్ శృతి మాటలతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కరెక్ట్ కాదని తన కన్నీళ్లు తుడుచుకొని తన రూమ్కి వెళ్ళింది. మార్నింగ్ హర్ష అమూల్యతో మాట్లాడడం, దేవ్ మాట్లాడకపోయినా అమూల్య వైపే చూడడం గమనించి వీళ్ళిద్దరూ అమూల్యను మాటలతో హింసించి తమ కోపం చల్లార్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళావే? అమూల్య పక్కన లేకపోవడంతో లేచి ఆవలిస్తూ అడిగింది కీర్తి. ఏం లేదు, నిద్ర పట్టక అలా బయటకు వెళ్ళాను అంది. కొత్త ప్లేస్ కదా, అలానే ఉంటుంది, రా నిద్రపోదాం అని అమూల్య నిద్రపోగానే అమూల్యను గట్టిగా చుట్టేసి పట్టుకుంది. నీ హస్బెండ్ చాలా లక్కీ తెలుసా అన్న కీర్తి మాటలకి ఎందుకు అని అడిగింది. సాఫ్ట్గా భలే ఉంటావు. ఒక గంట నేను చుట్టుకొని నిద్రపోయినా నాకు మెలకు వచ్చేసింది. నువ్వు పక్కన లేక నిద్ర పట్టలేదు. ఇక నీ హస్బెండ్ నిన్ను వదిలి ఉండగలరా అంది నవ్వుతూ. ఆ మాటకి ఎందుకో విరక్తిగా నవ్వు వచ్చింది తనకి. తాము అనుకున్నట్టుగా అమూల్య కళ్ళల్లో నీళ్లు చూసినందుకు కృతి, శృతి ఇద్దరు హ్యాపీగా నిద్రపోయారు. అమూల్యకు నిద్రను దూరం చేసి. మరి ఫ్యూచర్లో వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? దేవ్కి గనక ఇలా అన్నాడని తెలిస్తే వీళ్ళిద్దరిని బొందలగడ్డలో పెట్టొస్తాడనుకుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.